హలో అందరికీ. ఎలా ఉన్నారందరూ? సో, ఈరోజు అయితే మన ఛానల్‌లో స్పెషల్ సంక్రాంతి పిండి వంటలైతే స్టార్ట్ చేసేసాను. సకినాలతో అయితే స్టార్ట్ చేశాను. సో, ఫస్ట్‌గా దీనికోసం అయితే నైట్ అంతా రైస్ వాటర్‌లో ఏసుకొని నానబెట్టుకున్నాను. తర్వాత మార్నింగ్ లేచి వడగట్టుకొని ఒక క్లాత్‌లో రైస్ అయితే వేసుకొని ఒక 2 గంటలైతే ఆరబెట్టుకున్నాను. తర్వాత పిండి కొట్టిచ్చేసి ఎట్లా అంటే మనం చేత్తో పట్టుకుంటే ముద్ద అయ్యేలా ఉండాలి పిండి. అప్పుడైతేనే పర్ఫెక్ట్‌గా సకినాలొస్తాయి. సో, నాకొక కేజీ బియ్యపిండికి పావు కిలో నువ్వులు, అలాగే 50 గ్రాముల ఓమ, కొంచెం ఉప్పు అయితే వేసుకొని కలుపుకున్నాను. దీని తర్వాత ఇందులో తగినన్ని వాటర్ అయితే వేసుకున్నాను. వాటర్ ఎక్కువైనా ప్రాబ్లమ్ ఏం లేదు. లూజ్ అయిపోతుంది అనే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం దుప్పటి మీద చేస్తాము సకినాలు కాబట్టి, ఆ వాటర్ అయితే పీల్చుకుంటది దుప్పటి. సో, అందుకని మనకు ఎక్కువైనా ప్రాబ్లమ్ అయితే ఏముండదు. సో, మా మమ్మీ లేకుండా నేను ఫస్ట్ టైమ్ అప్పాలు చేయడం. మా మమ్మీ చెప్పినట్టే చేశాను. ఫస్ట్ అయితే మా మమ్మీ ఇట్లనే చేస్తుండే బొట్టు పెట్టేసి, తర్వాత అయితే గౌరమ్మని చేస్తుండే. ఫస్ట్ గౌరమ్మతో స్టార్ట్ చేసేసుకొని, గౌరమ్మని పెట్టేసి, గౌరమ్మకి గూడా పసుపు, కుంకుమ పెట్టేసుకొని హ్మ్. ఫస్ట్ సకినం అయితే ఏసేస్తుండే. ఈ గౌరమ్మని మేమేం జేస్తాము అనంటే, అంతా అన్నీ అయిపోయాక, కాల్చడం అయిపోయాక, గౌరమ్మని తీసుకొని బియ్యం డబ్బాలో అయితే వేస్తాము. సో, తెలంగాణలో ఉన్న వాళ్ళకి సకినాల గురించి తెలవకుండా ఎవరైనా ఉంటారా? అంటే ఉంటారు. ఎందుకంటే నాకు పెళ్ళయ్యాక మా అత్తయ్య వాళ్ళకైతే సకినాలనే కాన్సెప్టే తెలీదంట. ఈ పిండి వంటలే తెలీదంట అసలు వాళ్ళకి. వాళ్ళు పక్కా తెలంగాణ, పుట్టింది, పెరిగింది మొత్తం హైదరాబాదే. కానీ సకినాలే తెలీదంట. మాకు పెళ్ళయ్యాక ఫస్ట్ టైమ్ మేము సారు పంపించినప్పుడైతే సకినాలు మెయిన్‌గా పెడతారు గదా! సో, అట్లా వాళ్ళకి తెలిసినాయి. నేను ఫస్ట్ టైమ్ సకినాలు చేయడం గూడా మా మమ్మీ లేకుండా జేయడం, ఇది సంక్రాంతి పీడ పండుగ ఖచ్చితంగా చేయాలి అని మా మమ్మీ చెప్పింది. సో, అట్లా నేను జేశాను. అండ్ ఇంకొకటి ఏంటి అనంటే, మనం జేసే పిండి వంటలలో సంక్రాంతి టైంలో ఏ పిండి వంటలోనైనా సరే నువ్వులు వేస్తాము. ఎందుకంటే నువ్వులు మంచి హీట్ ఫుడ్ అన్నమాట. ఇది చలికాలంలో తీసుకుంటే చాలా మంచిది అని సో, మన పెద్దవాళ్ళు ఏ పిండి వంటలు చేసినా గూడా చలికాలంలో నువ్వులైతే వేసుకొని చేస్తారు. సో, ఇట్లా నేను ఒక కేజీకి చేసుకున్నాను. కేజీకి నాకొక ఈ 80 సకినాల వరకయిపోయాయి. చెయ్యడం ఎంత కష్టమో వీటిని తీయడం గూడా అంతే కష్టం. యాక్చువల్‌గా అయితే నాకు ప్లెయిన్ ప్లేట్ లేదు మా ఇంట్లో. ప్లెయిన్ ప్లేట్ తోటి తీసుకొని ఒకదాని మీద ఒకటి వేసుకొనయితే కాల్చుకోవాలి. నాకింక వేరే ఆప్షన్ లేక ఉన్న దానితోటయితే చేసేసాను. కానీ నాకెక్కడ బ్రేక్ అవ్వలేదు. ఎందుకంటే మంచిగా ఆరిపోయినాయని. సో, ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఆయిల్ మంచిగా హీట్ అవ్వాలి. హీట్ అయిందా లేదా అని టేస్ట్ చేశాను. హీట్ అవ్వకపోతే సకినాలు మంచిగా కాలవన్నమాట. అందుకే మంచిగా హీట్ అయ్యాకే వేసుకోవాలి. ఇట్లా డైరెక్ట్‌గా వేసుకోవచ్చు. అవి కొంచెం ఫ్రై అయ్యాక విడిపోతాయి. విడిపోవు అనే టెన్షన్ గూడా ఏం లేదు. చూ మీకు వీడియోలో గూడా చూపించాను. చూడండి మంచిగా విడిపోయినాయి. అండ్ కొంచెం కలర్ చేంజ్ గూడా అయిపోతుంది. అయిపోయాక మనకర్థమవుతుంది. అది క్రిస్పీనెస్ ఒస్తుంది. అప్పుడైతే తీసేసుకొని జాలి గిన్నెలో అయితే వేసుకున్నాను. సో, టేస్ట్ అయితే చాలా బావుండే. ఫస్ట్ టైమ్ చేసినా గూడా ఎక్కడ బ్రేక్ కాకుండా, ఏం డిస్టర్బెన్స్ కాకుండా చాలా మంచిగా అయిపోయినాయి. సో, మీరు కూడా ఈ రెసిపీ అయితే ఖచ్చితంగా ట్రై చేసి, మన సంక్రాంతి స్పెషల్ పిండి వంటలైతే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్